హలో. హలో జోగి రమేష్ గారా? ఎవరండి? నమస్తే సార్. హలో, ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే మావిగాన్ అలాగే అంటే మీకు సార్, తెలిస్తే ఆ బెంగాల్ బస్ ఎక్కేయండి. బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. కానీ మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? అంటే నువ్వు ఏ మావిగాన్ లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అది ఎలా కూర్చోదు సార్? మావిగన్ అనేది ఓ బస్ ఎక్కాలి కదా సార్, మనం ఏ బస్ ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత ఇప్పుడు ఎందుకు బస్సు? ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు? అలా కాదు సార్, ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని ఒక బస్సు ఉంటది, ఆ ఊరు ఇప్పుడు మావిగన్ అయిపోయిన తర్వాత అలాగే మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు ఇప్పుడు ఎందుకు దాని గురించి వదిలి? అలా మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కమంటారు సార్ చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాను, మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మేము లేవుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్ మావిగన్? ఉన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం సార్. హలో. హలో జోగి రమేష్ గారా? ఎవరండి? నమస్తే సార్. హలో, ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే మావిగాన్ అలాగే అంటే సార్, మీకు తెలిస్తే ఆ బెంగాల్ బస్ ఎక్కేయండి. బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. కానీ మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? అంటే నువ్వు ఏ మావిగాన్ లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అది ఎలా కూర్చోదు సార్? మావిగన్ అనేది ఓ బస్ ఎక్కాలి కదా సార్, మనం ఏ బస్ ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత ఇప్పుడు ఎందుకు బస్సు? ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు? అలా కాదు సార్, ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని ఒక బస్సు ఉంటది, ఆ ఊరు ఇప్పుడు మావిగన్ అయిపోయిన తర్వాత అలాగే మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు ఇప్పుడు ఎందుకు దాని గురించి వదిలి? అలా మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు సార్ చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాను, మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మేము లేవుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్ మావిగన్? ఉన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం సార్. హలో. హలో జోగి రమేష్ గారా? ఎవరండి? నమస్తే సార్. హలో, ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే మావిగాన్ అలాగే అంటే సార్, మీకు తెలిస్తే ఆ బెంగాల్ బస్ ఎక్కేయండి. బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. కానీ మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? అంటే నువ్వు ఏ మావిగాన్ లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అది ఎలా కూర్చోదు సార్? మావిగన్ అనేది ఓ బస్ ఎక్కాలి కదా సార్, మనం ఏ బస్ ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత ఇప్పుడు ఎందుకు బస్సు? ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు? అలా కాదు సార్, ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని ఒక బస్సు ఉంటది, ఆ ఊరు ఇప్పుడు మావిగన్ అయిపోయిన తర్వాత అలాగే మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు ఇప్పుడు ఎందుకు దాని గురించి వదిలి? అలా మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు సార్ చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాను, మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మేము లేవుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్ మావిగన్? ఉన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం సార్.